ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం వచనాన్ని ధ్యానించుకొని ఆరాధనకు వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనాన్ని పెద్దవాళ్ళు వస్తున్నారు, కుర్చీ వెళ్ళి సహోదరి వైపు 5వ వచనం కలిసి చదువుకుందాం. నమ్మకమైన సాక్షులు, మృతుల నుండి సంపత్తులుగా ఇచ్చిన వాడును, భూములో అధిపతి సమాధానం కాక మనను ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపం నుండి మనం విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును కాక. ఆమేన్. ఆయన తండ్రి దేవునికి రాజ్యములను యాజకులను చేస్తున్నాం. చాలు. సరే, లేఖన భాగాన్ని ప్రభాషించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, నీకు నమస్కారాలు. మేము చక్కగా పాడడానికి సహాయపడుతూ వచ్చాం. నమ్మకమైనటువంటి మా దేవుడిని ప్రార్థన పాటలో మేము స్థుతిస్తూ వచ్చాం. అదే వాక్యాన్ని మేము ధ్యానించబోతున్నాం. అందులో ఉన్న రహస్యాలు, మర్మాలు మీకే తెలుసు. మీ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. మాకేమీ తెలియదు. మేము మానవ మాత్రమే. మా జ్ఞానం ఏర్పాటు చేయగలుగుతాం. కాబట్టి మీరు మాకు అవి తెలియచేసి వచ్చిన వారందరికీ కూడా మీ స్వరాన్ని వినిపించి ఆనందంగా, తృప్తికరంగా, సంతోషకరంగా ప్రభావంతో పంపించవలసిగా వేడుకుంటూ మమ్మల్ని మా హృదయాలను సిద్ధం చేయమని ప్రార్థన చేస్తాం. మరి దాసులు కూడా జ్ఞాపకం చేసుకుని వేడుకుంటాం. ఏసే పరిశుద్ధనామను స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బాబు వెళ్ళి వెనక్కి కూర్చోండి.
ఇక్కడ మనం గమనించినట్లయితే యోహాను దీనిలో ఉన్న మాటను 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నమ్మకమైన సాక్షియు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే మనం నమ్మినటువంటి దేవుడు ఆయన నమ్మకస్తుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం నమ్మినటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన నమ్మకస్తుడు. ఆయన నమ్మకస్తుడు కాబట్టి మనం నమ్మినటువంటి ఆయన నమ్మకస్తుడు కాకపోతే మనం ఎందుకు నమ్ముకోవాలి? ఆయన ఇంటికి ఎందుకు మనం రావాలి? మనం ఎందుకు ఆరాధన చేయాలి? మరి బాధ అంతా మనకి ఎందుకు? ఆయన మనకు నమ్మకస్తుడు అనే విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరూ కూడా ఇంట్లో ఏం చేస్తాము గమనిస్తాము సహజంగా. నమ్మకస్తుడు కావాలి, నమ్మకస్తుడు కావాలి, నా భర్త నమ్మకంగా ఉండాలి, నా భార్య నమ్మకంగా ఉండాలి, నా బిడ్డలు నమ్మకంగా ఉండాలి, నా ఆఫీసర్ నమ్మకం ఉండాలి, నా పొరుగు వాళ్ళు నమ్మకం. మనం అందరూ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. వీళ్ళందరూ నమ్మకంగా ఉండాలన్నప్పుడు వీళ్ళందరూ సృష్టించిన ఆయనతో నమ్మకం ఉంటాడు. అందుకని ఈ రోజున ఆయన మనలను నిజముగా నమ్మకస్తుడా కాదని ప్రాక్టికల్గా మనం చూద్దాం. సంఘాల్లో 2 రకాలు ఉంటాయి. థియరిటికల్ ఒకటి, ప్రాక్టికల్ ఒకటి. దేవుని కృపను బట్టి దేవుడు ప్రాక్టికల్ సంఘముల యొక్క దర్శనంలో మనం నడిపించాడు. నేను కూడా ఒక గొప్ప దైవజనుడు చెప్తూ ఆరాధన గురించి చెప్తూ మరి అనేక సంఘాల్లో రకరకాలుగా ఆరాధిస్తూ వస్తూ ఉంటారు. దావీదు కూడా ఆరాధించాడు, రోడ్డు మీద నాట్యం చేస్తూ వచ్చాడు. అందుకని ఏ విధాలుగా ఆరాధన చేస్తూ వస్తాడని ఆయన చాలా అనుభవం కలిగిన వాడు, చాలా స్థలాలకు వెళ్ళినటువంటి వాడు, నాకు పర్సనల్గా తెలిసినటువంటి వాడు. ఆ వ్యక్తి చెప్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. మరి ఇంత ఈ వ్యక్తి కూడా కనీసం ఆరాధన అంటే ఎట్లా తెలియలేకపోతుంది అనేది. చూడండి, ఎక్కిన మాట ఆరాధనకి కూడా తండ్రికి మరి మనలను ఒక రాజ్యముగాను యాజకులు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? మహిమ ప్రభావములు యుగాలు చెల్లించాలి. ఇప్పుడు ఆరాధన మనం ప్రభు చెల్లించాలంటే మనం ఆయన ఏం చేశాడని చెప్తున్నాము? యాజకులుగా చేశాడు. యాజకులు అంటే ఏంటి? ప్రియమైన సోదరులారా, యాజకులు అంటే అర్థం ఏంటంటే మనము ఒకప్పుడు యాజకులు అనేవాళ్ళు కేవలము ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అంటే దేవాలయంలోకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు యాజకత్వం చేయించేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మనం వాళ్ళు ఇచ్చేటటువంటి ఏదైనా ఆశీర్వాదం తీసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రభు మనం అలాగే చేయలేం. మీరందరూ యాజకులే, మనందరూ ఒక యాజకులే కాదు. ఇంకో మాట ఏమన్నా కృష్ణ ఏమన్నాడు ఆయన? ఒక రాజ్యముగా అన్నాడు. అంటే ఒక రాజ్యం. ఏ రాజ్యం ఇది? భూలోక రాజ్యం కాదు, పరలోక రాజ్యము. ఆ రాజ్యంలో మనం ఉన్న వారసులు అయిపోయినాం. అందుకని ప్రియమైన సోదరుడా, మనం ప్రభుని ఆరాధించాలి అన్నప్పుడు ఆయన ఏమై మనం తెలుసుకోవాలి అనేది చెప్పాలి. కాబట్టి ఆరాధన అనేది ఏదో డ్యాన్స్ వేయటము, ఎగరడము, లేక చేతులు వేయటము, గంతులు వేయటము దాన్ని ఆరాధన అంటారు. ఎవరు ఆరాధన అంటున్నారంటే నన్ను ప్రభువుని యాజకుడిగా మార్చావు, నన్ను రక్షించావు ప్రభువా, నన్ను కుమార్తెగా చేసుకున్నావు, నీ యొక్క మందిరంలో నాకు పరిచయం నాకు ఇచ్చినావు, అనేకమైనటువంటి ఆత్మ అనుభవాలు నాకు ఇచ్చావు ప్రభువా, అందుకని నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పాలి. కానీ ఏదో వచ్చి అక్కడ కూర్చొని చేతులకి నేను ఆరాధిస్తున్నాను అన్నది ప్రభుకి ఆరాధన కాదు. అందుకని ప్రియమైన సోదరులారా, ఇక్కడ ఆయన మన అంశం కనుక ఆయన నమ్మకస్తుడు. ఇప్పుడు ఈ నమ్మకస్తుడు ఏమేమి పనులు చేశాడో మనం చూద్దాం. రండి, మొట్టమొదటి విషయానికి వద్దాము. యోహాను సువార్త క్లుప్తంగా చూసుకున్నాము. 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం 1:9. యోహాను సువార్త కాదు, 1వ యోహాను 1:9. మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును, మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయాలి. ఇప్పుడు నమ్మదగినటువంటి ఆయన చేసిన మొదటి పని ఏంటంటే మనం ఏ రోజైతే పాపాలు ఒప్పుకున్నామో ఆ రోజు ప్రభు ఏం చేశాడంటే మన పాపాలను క్షమించి వేశాడు. ఎన్ని పాపాలు మనం చేస్తుంటామో, చిన్నవి, పెద్దవి, రహస్యంగా, గొప్పవి, రకరకాల పాపాలు, త్రాగుడు, జూదము, వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు, అబద్ధాలు, వ్యసనాలు, రకరకాల పాపాలు. ఎన్ని పాపాలు మనం చేసినప్పటికి కూడా
ప్రభువు దగ్గరికి వచ్చిన వెంటనే, ప్రభువా అయ్యా నేను పాపిని అన్న వెంటనే ప్రభు ఏం చేస్తున్నాడు? దాన్ని వెంటనే క్షమించేస్తున్నాడు. అందుకని ఆయన నమ్మదగిన వాడు. అయితే మన యొక్క భారతీయ సంస్కృతి ఏంటి? ఏమంటారు వాళ్ళు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పాపిని అంటే వీడు దుష్టుడు రా, చంపేసేయండి రా, వీడు దుష్టుడు, పాపం చేశాడు, వీడు శిక్ష వేసేయండి రా. ఈనాడు అదే కదా కోర్టులు జరిగేది. పాపం చేసిన వాళ్ళు క్షమిస్తున్నారా కోర్టు వాళ్ళు? ఏ పాపానికి తగినటువంటి శిక్ష ఆ పాపానికి ఉంటుంది. చిన్న అబద్ధం చెప్తే దానికి, హత్య చేస్తే ఒకటి, భార్యాభర్తలు విడాకులకు అయిపోతే ఇంకొకటి, లేకపోతే మరి రాజద్రోహం చేస్తే అదొకటి, మతద్రోహం చేస్తే అదొకటి, రకరకాలైనటువంటి శిక్షలు ఉంటారు. కానీ మన ప్రభు ఏం చేశాడు? వాటన్నిటినీ కొట్టివేసేసాడు. నీకు ఏ శిక్ష లేదు కుమారుడా, నీ పాపను ఒప్పుకున్నా. అది హెబ్రోన్ యొక్క ఫౌండేషన్. మనం వచ్చింది దేని కొరకు ఇక్కడ అంటే, ప్రభు నా పాపాలు క్షమించేవయ్యా. ఎంత ఘోర దుర్మార్గుడైనప్పటికీ, ఎంత దుష్టుడైనప్పటికీ కూడా, ఎంత నేను బాధించినా, ఎంత నేను వేధించినా, ఎంత నీకు వ్యతిరేకమైన కార్యాలు చేసినా, నీ బైబిల్ చించివేసినా, నీ బైబిల్ కాల్చివేసినా, నేను ఎంత హింసించి బాధించినా, రకరకాలైన మనుషులు భూలోకంలో ఉన్నారు. అయితే ప్రభు వాళ్ళందరి పాపాలు ఏం చేశాడు? క్షమించాడు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన క్షమించేటటువంటి స్వభావం కలిగిన నమ్మకస్తుడు. కాబట్టి ఈరోజు ప్రభువుని మనం ఆరాధించు మనకు ఎవరి పాపాలు క్షమించబడ్డాయో వారు హృదయపూర్వకం ఏమైనా ఆరాధన చేయాలా? ప్రభు నా పాపాలు కూడా క్షమించి వేసేసాను. ఇక నేను పాపిని కాదు, నేను ఎవరు చెప్పండి? పరిశుద్ధుడును. అందుకని చాలామందికి ఆ విషయం తెలీదు. ఇంకా నేను పాపనే, ఇంకా నేను పాపనే అంట. చూడండి, వేరే చర్చిలో వెళ్ళి అడిగితే, ఏం బ్రదరు మీరు రక్షణ పొందారా అంటే, చర్చికి వెళ్తాను కానీ మీరు రక్షణ పొందలేదండి. అంటే ఏంటంటే ఆయన అర్థం ఏంటంటే, రక్షణ పొందడే బాప్తిసం తీసుకోవడం అంట. బాప్తిసం తీసుకోవడం రక్షణ కాదు. పాపాలు క్షమించబడినప్పుడు ప్రభు నిన్ను రక్షించాడని అర్థం. అక్కడి నుంచి క్రమశిక్షణ ఒకటి తర్వాత ఒకటి మనం వాటిలో ఆత్మీయంగా ఎదుగుతూ వస్తూ ఉంటాం. అందుకనే ఈ సమయంలో ప్రభుని మనం ఆరాధించక మనకు, ప్రభువా నీవు నా పాపాలు క్షమించావు, నన్ను నీ కుమారుడుగా కుమార్తెగా స్వీకరించావు, అందుని బట్టి నేను నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాను. ఇక నేను పాపిని కాదు. మన భారతీయ పండితులు ఏమంటారు తెలిసిన, మన పాపులం కాదు, వాళ్ళ క్రైస్తవులే పాపులు, మనమంతా కూడా పుణ్యాత్ములంట. పుణ్యాత్ములు మన వాళ్ళంతా పుణ్యాత్ములంట, క్రైస్తవులంతా పాపస్తులంట. పాపం అంటే అబద్ధాలు చెప్పే ప్రతి ఒక్కడూ పాపమే, ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ప్రతి ఒక్కడు ఏదైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తాడో వాడందరూ ఎంతటి వాడైనా సరే పాపే దేవుని యొక్క వాక్యం ప్రకారం. అలాంటి పాపని ప్రభు ఒక్కసారిగా ఏమంటాడంటే, నీ పాపాలను నేను క్షమిస్తున్నాను. కాబట్టి నేను నమ్మకస్తులను కాబట్టి నా నమ్మకత్వాన్ని బట్టి నీవు నన్ను ఆరాధించు. కాబట్టి ఇది మొదటి పాయింట్. ప్రభు మనల్ని క్షమించాడు, అందుని బట్టి ప్రభు అని నేను స్తుతిస్తున్నాను అనేది మొదటి పాయింట్. రెండవ దానికి వస్తాం రండి. రెండవ దానికి వస్తే చూద్దాం. ఇక్కడ ఉన్న మాటను మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, లేక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మాట చదువుకుందాం. 9వ వచనం, 1వ అధ్యాయం 9వ వచనంలో ఉండి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూసారా? రెండవది పాపాలు క్షమించడం కాదు, కానీ ఇప్పుడు ఆయన చేసిన రెండో కార్యం ఏం తెలిసిన, తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడు. ఇప్పుడు మనం ఎవరి సహవాసంలో ఉన్నాము? చాలామంది ఏమంటారంటే, నేను మార్టిన్ లూథర్ సంఘం అండి, మాది పెంటెకోస్తల్ సంఘం అండి, మాది ఓసన్న సంఘం అండి, మాది బక్సింగార్ సంఘం అండి. అలా అనుకోరు. వారందరూ కూడా దేవుని చేత వాడబడిన దైవ సేవకులు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం అందరం కూడా ఏ సహవాసంలోకి వచ్చామో, క్రీస్తు ప్రభుయేసు క్రీస్తు తన కుమారుని యొక్క సహవాసాన్ని మనం పిలిచిన వాడు ఏముంది అక్కడ? నమ్మదగినవాడు. అంటే ఇక్కడ దాని అర్థం విషయం ఏంటంటే, ఇక్కడ లోకంలో ఉన్నటువంటి మనలను ఎన్ని పాపాలు చేసినా కూడా క్షమించి ఆయన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించి
ఆయన సంఘంలో ఇక్కడ చేర్చాడు. ఎంతమంది అయితే సంఘంలో కూడా బయట ఉన్నారో వాళ్ళందరూ దేవుని బిడ్డలు కారు, వారందరూ పరలోకం వెళ్ళరు. వారి యొక్క తండ్రి శైతానుడు, వారి యొక్క రాజ్యము నరకము. అందుకని ప్రభువుని మనం స్తుతించాలంటే, ప్రభువా నీవు నన్నేం చేసావంటే శ్రేష్టమైన సంఘములోకి చేర్చినావు, నీ సహవాసములకు నన్ను పిలుచుకున్నావు. అందుని బట్టి నేను స్తుతించి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా అని ప్రభువుని మనం స్తుతించి ఆరాధించాలి. ఆయన కుమారుని సహవాసానికి పిలిచినాడు. ఇప్పుడు రెండో విషయాన్ని చెప్తాం. ఆయన కుమారుడు అంటే ఎంత కుమారుడు? ఆయన మనుష్య కుమారుడు. ఆయన ఎంతటి ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆయన కుమారుడు ఎంత శక్తి గలవాడు. మన కుమారులు ఉన్నారనుకోండి, కొంతవరకు వాళ్ళ శక్తి, కొంతవరకు వాళ్ళ యొక్క జ్ఞానం. ఆయన కుమారుడికి ఎంత జ్ఞానం తెలిసిన, ఎంత జ్ఞానం చెప్పండి, ఎంత శక్తి ఉందని చెప్పండి. ప్రభు దగ్గర ఆయన చేయలేనటువంటి పని ఏదీ లేదు. 5,000 మందికి 5 రొట్టెలతో పోషించిన వాడు, 2,000 దయ్యాలను ఒక్క మాటతో పంపించినటువంటి వాడు, చనిపోయిన లాజరును ఒక్క శబ్దంతో బయట తీసుకొచ్చిన వాడు. ఒక్కసారి ఆలోచన చేస్తే ఇంత గొప్ప శక్తి గల ఆయన కుమారుని సహవాసానికి మనం అర్హులమా? మన అర్హత ఎంత? అలాంటి ఆయన సహవాసం, అలాంటి ఆయన సంఘము, అలాంటి స్నేహం చేసేట ధన్యత మనకి ఇచ్చాడంటే ఎంత గొప్ప విషయం. చూసారా, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే రాజకీయ నాయకులతోటి వెళుతూ ఒక సెకండ్ తీసుకుంటూ మనం ఫోటో తీసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలామంది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇదిగో పలానా రాజకీయ నాయకుడు, ఆయనతో నేను కూడా పోతున్నాను, నా ఫోటో కూడా తీసుకుంటే అప్పుడు నేను కూడా గొప్పవాడిని. ఒక రాజకీయ నాయకుడి కొరకై నువ్వు అంత ఆశపడితే ఈ రాజకీయ నాయకులందరికీ పెద్ద రాజు ఆయన కదా రాజు. మరి ఆయన కుమారుని యొక్క సహవాసంలో మన స్థాయి ఎంత, మన స్థితి ఎంత? క్రైస్తవులు అంటే తక్కువ వారు కాదు, లోకంలో ఉన్న వారి కంటే ఎక్కువ వారు క్రైస్తవులే. క్రైస్తవులు అంటే హీనులు కాదు, క్రైస్తవులు అంటే లోకంలో ఉన్న వారి కంటే గొప్ప ఉన్నతమైన స్థాయి కలిగిన వారు క్రైస్తవులే. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క మరి మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని ఆరాధించమనుకో. ప్రభువా నీవు నన్ను ఏం చేసినావంటే సంఘంలో చేర్చినావయ్యా, నా పాపాలు క్షమించేవయ్యా, సంఘంలో కూడా చేర్చినావు. ఇప్పుడు సంఘంలో చేర్చినప్పుడు నుండి శైతాను మన మనకి ఏం తీసుకొస్తాడంటే కష్టమో, బాధో, రోగమో, ఇబ్బందో, ఇరుకో ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతానే ఉంటాడు. వాడి పని అదే. మనం ఎప్పుడు వాడి పని అదే. దేవుని బిడ్డలు వెంటాడుతూనే ఉంటాడు. కానీ దేవుడు తన బిడ్డలను ఎప్పుడు పంపిస్తూనే వస్తూ ఉంటాడు. తన యొక్క మరి దేవదూతలను ఎప్పుడు పంపిస్తూనే వస్తూనే ఉంటాడు, తన బిడ్డలను కాపాడే దాని కొరకే. రెండు ఇక్కడ ఉన్న మరి మాట జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నాము. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ప్రభు మనతో చెప్పినటువంటి మరొక మాటను అక్కడ చూసినట్లయితే 2వ తెస్సలోనికీయులు 3వ అధ్యాయం, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేని నుండి కాపాడేవాడు? ఆయన ఎలాంటి వాడు అన్నాడు పైన? నమ్మదగిన వాడు. చూసారా, మనల్ని కాపాడేవాడు, మనను నమ్మదగినటువంటి వాడు. ఈ లోకంలో ప్రియులారా ఎవ్వరూ నమ్మదగిన వారు కాదు. ఆఖరి సొంత తల్లిదండ్రులైనా, కుమారులైనా, కుమార్తెలైనా, దైవ సేవకులైనా సమయం వచ్చినప్పుడు తప్పించుకొని పోతారు. సమయం వచ్చినప్పుడు పక్కదారి పట్టేస్తారు. కానీ క్రీస్తు ప్రభువారు ఎక్కడ ఒక్క పరిస్థితిలో కూడా ఆయన తప్పించుకోవాలి. ఆయన దగ్గర పట్టుకొని రావడానికి వచ్చారు సైనికులు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రభావానికి ఏం పడ్డారంటే బోళపడ్డారంట. వాళ్ళు క్రీస్తు ప్రభువును వచ్చి పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ పడ్డారు తెలిసినా బోళ పట్టుకున్నారంట. అలాంటి ఆయన తన చేతులను అప్పగించుకొని తీసుకెళ్ళి నన్ను సిలువేయమన్నాడు. తప్పించుకున్నాడు ఆయన? తప్పించుకోలేదు కదా. ఆయన మనలను కాపాడేటటువంటి వాడు. మనకు వచ్చిన కష్టంలో, మనకు వచ్చిన బాధలో, మనకు వచ్చిన ఇబ్బందుల్లో, అనేకమైన విషయాల్లో
ఆయన మనలను కాపాడేటటువంటి వాడు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన కాపాడుతూ వచ్చినటువంటి వాడు. చూసారా, సౌదర్ సుందర్ సింగ్ గారు హిమాలయ పర్వతాలు దర్శించడానికి వెళుతూ ఉంటున్నారు. ఆ సందర్భంలో ఆ దారిలో ఒక మంచి సువాసనతో ఉన్నటువంటి ఒక పుష్పం ఉంటుందట. ఆ పుష్పము మరి ఎటువంటి పుష్పం అంటే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుందట ఆ పుష్పం. అయితే సౌదర్ గారు దాన్ని తెలుసుకున్న తర్వాత ఈ పుష్పంలో ఉన్న రహస్యాలు ఏంటో తెలుసుకోవాలని ఆలోచన చేశారు. అప్పుడు దాన్ని తెలుసుకున్న విషయం ఏంటంటే అది ఏం చేస్తుందంటే ఆ ప్రాంతానికి పోయిన వెంటనే ఆ వాసన పిలుచుకున్న వెంటనే మత్తు వచ్చేసిందంట. మొత్తం అంట ఏమొస్తుంది? మత్తు వచ్చేస్తుందంట. అలాగ మత్తు అయిపోతారట. ఆ తర్వాత రెండవది ఆ మత్తులోంచి మెల్లి కింద పడిపోయి చనిపోతారు. ఎవరైనా మార్గంలోకి వెళ్ళాలంటే ఆ వాసన పీల్చుకొనే చనిపోతారు. అందుకని అక్కడ ఉన్న ఋషులు ఏం చేశారంటే ఆ వాసనను తప్పించుకోవాలనే ఉద్దేశంతో వారు మరొక వృక్షంలో ఉన్నటువంటి మరొక పుష్పాన్ని కనుక్కున్నారట. ఆ పుష్పం తీసుకొని ఆ దారిని వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ పుష్పాన్ని ఎప్పుడైతే వారు మరి వాసన తీసుకుంటూ పోతారో ఆ పుష్పం ఏం కూడా చేయలేదట. ఆయన సొంత అనుభవంలో చెప్పాడు సౌదర్ సుందర్ సింగ్ గారు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆ వాసన ఉన్నప్పుడు ఆయన కూడా మరొక పుష్పం దగ్గర పెట్టుకున్నాడు. ప్రియమైన సోదరీశ్వరుడా, నిన్ను నన్ను పడగొట్టాలనే శైతానుడు ఎప్పుడూ ప్రణాళిక వేస్తానంటాడు. శరీరం మీద దెబ్బ కొడతాడు, కుటుంబం మీద దెబ్బ కొడతాడు, బిడ్డల మీద దెబ్బ కొడతాడు, మన ఉద్యోగాల మీద దెబ్బ కొడతాడు, మానసికంగా దెబ్బ కొడతాడు, శరీరం అన్ని రకాలైనటువంటి దెబ్బలు కొడతాడు. కానీ మన దగ్గర ఒక పుష్పం ఉంది, నమ్మకమైనటువంటి పుష్పం. అది ఏ పుష్పం చెప్పండి? అది నమ్మకమైనటువంటి పుష్పము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, దుష్టత్వం నుంచి, అపాయాల నుంచి, కష్టాల నుంచి నన్ను కాపాడుతున్నటువంటి దేవా నీకు వందనాలు ప్రభు అని ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించాలి, ప్రభువును మనం స్తుతించాలి, ప్రభువును మనం కనపరచాలి. నా ప్రియమైన సోదరి సోదరులారా, నమ్మదగిన వాడు అన్న మాటలు ఉన్న రహస్యాలు చూడండి. ఆయన మనల్ని ఏం చేస్తాడంట? పిలిచాడు. రెండవదిగా పాపాలు క్షమించాడు. మూడవదిగా సంఘంలో చేర్చాడు. నాలుగవదిగా ఏం చేస్తున్నాడు? కాపాడుతూ వస్తూ ఉంటున్నాడు. అంతటితో ఊరుకోలా. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీ రాసిన పత్రిక, ఎబ్రీ రాసిన పత్రికలో అక్కడ ఒక మాటను మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే 11 వచ్చిందామండి. 11 విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడు కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాడు. చూసారా ప్రియులారా, ఇక్కడ ఉన్న మాటను మీరు జాగ్రత్తగా గమనించితే ఎలాంటి మాట ఇక్కడ ఉన్నదంటే శారాకి ఏం చేసినంట? దేవుడు వాగ్దానం చేశారంట. ఆమె ఏం చేసినంట? దాన్ని నమ్మదగిన వాడు వాగ్దానం చేశాడు. అంటే మన దేవుడు ఎలాంటి వాడంటే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేవాడు. అర్థమవుతుందా చెప్పిన మాటలన్నీ? మన దేవుడు ఎలాంటి వాడు? ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటటువంటి వాడు. అందుకనే ప్రియమైన నా సోదరి సోదరులారా, ఈ సమయంలో మనము ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మనము, ప్రభువా నాకు ఎన్ని వాగ్దానాలు నీవు ఇచ్చావు, ఆ వాగ్దానాలు నేటి వరకు నెరవేర్చడం లేదా? నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేరలేదా? నేను మహారాష్ట్ర నుండి విడిచిపెట్టబడి గుంటూరులో అడుగుపెట్టినప్పుడు 2004వ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన మొదటి వాగ్దానము, నిన్ను ఎన్నడను విడువను ఎడవాలని హెబ్రీ రాసిన పత్రికలో నాకు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం విశ్వాసమే నేటి వరకు కూడా సాక్షాత్తు నా పక్షంగా దేవుడు నెరవేరుస్తూ ఉంటున్నాడు. ఎన్నో పరిస్థితులు నా మీదకి వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, సేవలో ముందుకు వెళ్ళలేని పరిస్థితులు వచ్చినాయి. ఆయన నా దేవుడు నమ్మదగిన వాడని రుజువుపరుస్తూ వచ్చాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన ఏనాడు కూడా తప్పినట్టు నేను గమనించలేదు పిల్లారా. అందుకని
మన దేవుడు పిలిచే దేవుడే కాదు కానీ, కాపాడు దేవుడే కాదు కానీ, నీ భవిష్యత్తు కొరకై వాగ్దానం ఇచ్చేటువంటి దేవుడిగా కనబడుతుంటున్నాడు. మన భవిష్యత్తు కొరకై వాగ్దానం ఇచ్చే దేవుడిగా కనబడుతుంటున్నాడు. కైలాస మహర్షి అని ఒక ఆయన హిమాలయ పర్వతంలో ఆయన చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాడు. అందరికీ తెలుసు ఆయన గురించి. మరి ఈరోజు వరకు కూడా ఆయన జీవించున్నాడేమో అని అనుకుంటారు చాలామంది. ఎందుకంటే ఆయన మరి సాధు సుందర్ సింగ్ గారు ఆ టిబెట్ ప్రాంతంలో నేపాల్ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ హిమాలయ పర్వతాలకు ఎక్కినప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా బౌద్ధ యొక్క మఠాలు, తర్వాత కొన్ని హిందూ దేవాలయాలు ఇవన్నీ కనబడుతున్నాయంట సాధు సుందర్ సింగ్ గారికి. కొంత దూరం పోయిన తర్వాత ఒక శిలువ కనబడుతుందంట అక్కడ. ఆయన ఆశ్చర్యపోయాడంట. కైలాసము, ఈ కైలాసం మీద శివుడు వారికి సంబంధించిన ఉంటాయి కానీ ఇక్కడ శిలువ ఉంది ఏంటి, కారణం ఏంటి అని ఆయన ఏం చేశాడంటే ఇక్కడ ఎవరో ఉండి ఉంటారు అని ఆ ప్రాంతం అంతా తిరగడం మొదలుపెట్టాడట. భయంకరమైనటువంటి చలి. హిమాలయ పర్వతాలంటే మామూలు కాదు. తిరుగుతూ ఉన్నాడు, మొత్తం తిరుగుతున్నాడు. ఎవరు కనబడాల, అలసిపోయినాడు. ఇక ఆయన ఏం చేసిన స్థలంలో కూలబడిపోయినాడు. ఆ ఐస్ కాస్త కరిగిపోయింది. ఇక జారుకుంటా పోయినాడు. జారుకుంటా పోయి ఒక గుహలో పడ్డాడు. ఆ గుహలో పడినప్పుడు కొంతసేపు అయిన తర్వాత స్మారక వచ్చిన తర్వాత చూసేటప్పటికి గుహలో ఇంత పెద్ద గడ్డం పెంచుకొని వెంట్రుకలు ఇంతవరకు తల, ఈ యొక్క కన్నుల వెంట్రుకలు ఇంత పొడుగైపోయి తలంతా కూడా అయిపోయి భయంకర రూపంగా ఇలా కనబడుతున్నాడట. సాధు సుందర్ సింగ్ గారు గడగడగడగడలాడిపోయి ఏ ఎలుగుబంటోరా బాబు ఇది నన్ను తినటానికి సిద్ధంగా ఉందని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా రక్షించాయని ప్రార్థన చేస్తున్నాడంట. వెంటనే కైలాస మహర్షి గారు ఏం చెప్పారంటే, సహోదరా ఇక్కడ ప్రార్థన చేస్తానన్నారంట. అప్పటికి ఆయన వయసు 105 సంవత్సరాలు. 105 సంవత్సరాల వయసులో ఆయన హిమాలయ పర్వతాల్లో అంత గడ్డం పెంచుకొని ప్రభు కొరకై, సర్వలోకం కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఒక్కొక్క విషయం చూడండి. ప్రభు నమ్ముకోవటం కాదు ప్రియులారా, ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని చూడండి అక్కడ. అప్పుడు ఈయన ఆశ్చర్యపోయినాడంట. ఏంటి నన్ను పేరు పెట్టి పిలిచి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, అసలు ఎవరు ఈయన అని దగ్గరికి వెళ్ళేసి, అయ్యగారు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అన్నాడు. అప్పుడు ఆయన వృత్తాంతం చెప్పాడంట. నేను ఐగుప్తు దేశంలో ఒక ప్రాంతంలో మహమ్మదీయుల కుటుంబంలో జన్మించాను. నేను నా ఖురాన్ చదువుతూ వచ్చాను. నాకు నెమ్మది, శాంతి, సమాధానం లేకపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను చేసిన పని ఏంటంటే, ఈ యొక్క ఆ దినాల్లో శాస్త్రులు చాలామంది ఉన్నారు. ఆ శాస్త్రుల దగ్గరికి నేను వెళ్ళాను. వాళ్ళ ద్వారా నెమ్మది పొందాలని నాకేం నెమ్మది దొరకలేదు. ఆ సమయంలో భారతదేశం నుంచి ఒక వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చాడు. గొప్ప విషయం చూడండి. భారతదేశానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్పతనం చూడండి. భారతదేశాన్ని నుంచి ఇతర దేశాలకు వెళ్ళి వాక్యం చెప్పేసి మారుస్తున్నారు. ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు భారతదేశంలో చేస్తుంటున్నారు. అందుకని అన్నాడు, ఆ యొక్క వ్యక్తి వచ్చి ప్రభుని గురించి రోడ్డు మీద ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా సంగతి అంతా చెప్పుకున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు శాంతినిస్తానని చెప్పాడు. అప్పుడు నేను దాని విషయం వివరంగా అన్నీ చెప్పినప్పుడు, నాకు వివరంగా చెప్పినప్పుడు నా పాపాల విషయంలో పశ్చాత్తాపడ్డాను. ప్రభు నా పాపాలు క్షమించాడు. ఎన్నడూ లేనటువంటి శాంతి, సంతోషం ప్రభు నాకు ఇచ్చాడు. అందుకనే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే, నా జీవితకాలం అంతా సువార్త ప్రకటించాలనుకున్నాను. 75 సంవత్సరాలు సువార్త ప్రకటించాను నేను. ఎన్ని సంవత్సరాలు? ఈ మాట చదువుతున్నప్పుడు నాకెంతో మరి నా యొక్క నిరీక్షణ అధికమైపోతుంది. ఆయన 75 సంవత్సరాలు సువార్తే ప్రకటించాడట. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు 105 సంవత్సరాలు. హిమాలయ పర్వతానికి వచ్చేసి నేను ఉన్నప్పుడు ప్రభువా నన్ను తీసుకోమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక స్వరాన్ని వినిపించాడు. నిన్ను అప్పుడే నేను తీసుకోను, నేను వచ్చినంత వరకు నువ్వు సాక్షిగా భూమి మీద ఉండాలి. అప్పటి వరకు సర్వలోకం కొరకని విజ్ఞాపన చేయి, తప్పుడు బోధకుల కొరకు,
వాక్యానుసారం లేనిటువంటి చర్చల కొరకు, వాక్యానుసారం లేని విశ్వాసుల కొరకు, పడుతున్న వారందరి కొరకై మరి నీకు నేను ఒక శ్రేష్టమైన శక్తి నీకు ఇవ్వబోతున్నాను అన్నాడట. ఏమిటా శక్తి అంటే, నీ ఆత్మ సంచారం నువ్వు ఎక్కడికైనా చేయొచ్చు ఆత్మ ద్వారా అని. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభు ఎలాంటి వాడో చూసారా? ఆయన 105 సంవత్సరాలు ఈనాడు హిమాలయ పర్వతం మీద ఉంటూ కూడా ప్రభు వచ్చేంత వరకు కూడా ఆయన అంత గొప్పగా వాడబడినారంటే దేవుని యొక్క వాగ్దానం అంత నమ్మదగిందో చూడండి. దేవుని యొక్క వాగ్దానం అంత నమ్మదగిందో చూడండి. అమ్మ బయట ఉన్న వాళ్ళకి వినబడుతుందా? లోనికి రండి వినబడకపోతే. కాబట్టి మరి ఆయన వాగ్దానం ఎంత గొప్పదో చూడండి. ఆయన నమ్మదగినటువంటి వాడు. మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ కూడా మన పిలుపులో ఆయన నమ్మదగినటువంటి వాడు. రెండవదిగా మన పాపాలను క్షమించే విషయంలో నమ్మదగినటువంటి వాడు. మూడవదిగా మనను సంఘంలో చేర్చే విషయంలో నమ్మదగినటువంటి వాడు. నాలుగవదిగా ఆయన మనల్ని కాపాడే విషయంలో నమ్మదగిన వాడు. ఐదవదిగా ఆయన మనలను వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని పూర్తి చేస్తున్నటువంటి నమ్మదగిన వాడిగా కనబడుతుంటున్నాడు. ఆ వాగ్దానాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంకొకటి చూసి మనం ఆరాధనకు వెళ్ళిపోదాం. ఎఫెసీ రాసిన పత్రిక, ఎఫెసీ రాసిన పత్రికలో ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. శ్రేష్టమైన మాట అని ఇచ్చిన వాగ్దానము. మరి ఎంతమంది మరి చదువుకున్నారో మనకు తెలియదు, కానీ చూద్దాం ఈ రోజున. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము చదవండి, 19వ వచనం. కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులలో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. చాలు. ఈ వాక్యాన్ని ఎవరైనా చూసారా ఈ రోజున ఎక్కడైనా? పర్వాలేదు, కొంతమంది ఉన్నారు, పర్వాలేదు. అయితే క్యాలెండర్ వాక్యం, చాలామంది క్యాలెండర్ తీసుకుంటారు కానీ చూడరు వాక్యం. నేను ప్రతిరోజు చూస్తాను ఆ వాక్యం ఏమైందని. ఆ రోజు ఆ వాక్యం కొరకు కూడా ప్రార్థన చేసుకుంటాను. కాబట్టి ఈరోజు క్యాలెండర్ వాక్యం అది. ఈరోజు క్యాలెండర్ వాక్యంలో ఆ పైన రాయిన మాట ఏంటంటే, ఏమన్నాడంటే ఆయన, కాబట్టి మీరు మీదట పరజనులను పరదేశుల ఉండక పరిశుద్ధులతో ఏకపట్టస్తులను దేవునికి వారై ఉన్నారు. ఎంత స్థాయిలోకి తీసుకొని వెళ్ళాడో చూడండి. ఆరాధన చేయటం అనుకుంటారే కానీ, రకరకాలైనటువంటి ఆరాధన అనుకుంటారే కానీ, వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని ఆరాధించే వారు ఎంతమంది ఉన్నారు? ప్రభు నన్ను ఏ స్థాయిలోంచి ఏ స్థాయిలో తీసుకొని వెళ్ళిపోయినాడు. ఈ రోజున ఏమంటున్నాడు? ఇక మీద నువ్వు పరజనుడు కాదు. పరజనుడు అంటే ఏంటి? మనం అంటాడు, మన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరో మీకు తెలుసు అంటే, వాళ్ళు ఎవరో పరులు అంటే మనకు తెలియదండి, పరాయి వాళ్ళు అంటే వాళ్ళు. ఆమె తెలుసు, ఆమె కూడా పరాయి, మాకు తెలియదు. పరాయి అంటే పరాయి అంటే ఎవరు? మనకు సంబంధించిన వాళ్ళు కారు. అయితే ఇక్కడేమంటున్నాడు? మీరు పరజనులు కాదు. ఇంతకుముందు మీరు పరజనులే. లోకంలో ఉన్నప్పుడు, విగ్రహారాధనలో ఉన్నప్పుడు, ఇతర దేవతలను పూజ చేసేటప్పుడు, అన్యాచారాలు చేసేటప్పుడు, పాపంలో జీవించేటప్పుడు, మోసంలో జీవించేటప్పుడు మీరు పరజనులే. కానీ ఈ రోజున మీరు పరజనులు కాదు. రెండవదిగా పరదేశులు కూడా కాదు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఈ రోజున ఈ దేశంలో ఉన్నాము. ఈ దేశం మనదా? ఈ దేశం మనదా? చాలామంది ఏమంటారంటే దేశద్రోహి, దేశద్రోహి, దేశద్రోహి అంటారు. ఎవడు దేశద్రోహి? దేశద్రోహి అంటే ఏమిటి? దేశద్రోహి అంటే దేశంలో ఉన్నటువంటి మానవులను ఎవడైతే దూషిస్తాడో, ద్వేషిస్తాడో, హాని చేస్తాడో వాడిని అనాలా దేశద్రోహి అని. అదే దేశద్రోహి అంటే. దేవుని యొక్క సృష్టి అయినటువంటి వాళ్ళని ప్రేమించాలా, సహాయపడాలా, వారికి తోడుగా ఉండాలా. వారి కులము, మతము, జాతులన్నీ ప్రక్కన పెట్టాలా. వారి స్థాయి వంశాలను కూడా ప్రక్కన పెట్టాలా. వారి యొక్క ప్రతి పరిస్థితిని ప్రక్కన పెట్టాలా. వారిని మనం ప్రేమించాలి. వాడు నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఉన్నట్టు మాట ఏంటంటే, ఈ దేశము కాదు మందే, ఆ దేశం, పరలోక దేశం మందే. ఈ లోకం మన యాత్రికులమే. ఆ దేశానికి వెళ్ళబోతుంటున్నా ప్రభు మనకు వాగ్దానం చేశాడు. ఆ దేశానికి సంబంధించిన వాడు. నీవు ఆ దేశంలోకి వెళ్ళాలన్నప్పుడు ఒక రాజ్యంలోకి రావాలి. ఒక రాజ్యంలోకి రావాలన్నప్పుడు ఒక ఇంటిలోకి రావాలి. ఆ ఇల్లే ప్రభువు యేసు క్రీస్తు యొక్క సహవాసము. ఆ సహవాసంలోకి నీకు పిలువబడాలి.
ఆ పొడవడాలంటే నీ పాపాలు క్షమించబడాలి. ఇన్ని రకాల విషయాలు ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. మన ప్రభు ఎంత నమ్మదగిన వాడు చెప్పండి. ఇప్పుడు ఏ విషయాల్లో నమ్మదగిన వాడు? మొదటిగా ఏం చేశాడు చెప్పండి. మొదటిగా ఏ విషయంలో నమ్మదగిన వాడు? పాపములను భయపడకూడదు. విన్నవాడు వాక్యం ధైర్యంగా చెప్పాలి. ఆ పాపములను క్షమించే విషయంలో నమ్మదగిన వాడు. మనం క్షమిస్తామా చెప్పండి. మీకు వ్యతిరేకంగా ఎవరైనా చేశారనుకో నిద్రపోరు, మీరు కక్ష తీర్చుకున్నంత నిద్రపోరు. కానీ ఆయన ఎలాంటి వాడంటే ఎంత మనం చేసినా కూడా ఆయన క్షమిస్తాడు. మొదటి విషయం. రెండోది ఏం చేశాడు? ఆయన మనను పిలిచి అదేదో చేశాడు, సంఘములో చేర్చాడు. ఎలాంటి సంఘము? జీవగల సంఘము, పరలోక ఆరాధన కలిగిన సంఘము, ఆత్మైనటువంటి సంఘము, వాక్యానుసారంగా ఆరాధించేటటువంటి సంఘంలో ప్రభు మనం చేర్చిన. మూడవదిగా సంఘంలో చేర్చి ఏం చేశారండి? మనం కాపాడుతూ ఉంటున్నాడు. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో దుష్టుడు మనకి చేసినటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల మధ్యలో ప్రభు మనను కాపాడుతూ ఉంటున్నాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరుల ప్రభుని ఆరాధించాలి. నాలుగవది ఆయన కాపాడమైన వాగ్దానాలు ఇస్తూ వచ్చాడు. ఆయన మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఒక వాగ్దానం కాదు, వాగ్దానాలు ఇచ్చి నెరవేరుస్తూ ఉన్నటువంటి వాడు. అందుకని ఆ వాగ్దానాలు మనం చూస్తూ వచ్చాము. పర సంబంధమైనటువంటి వాగ్దానాలు అవి. ఆయన ఇంటి వారిగా చేశాడు, ఆయన రాజ్యముగా చేశాడు, ఆయన లోకానికి మనలను తీసుకొని వెళుతూ ఉంటున్నాడు. ఆయన వాగ్దానం చేసిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన నమ్మకమైనటువంటి సాక్షి. మృతుల్లో నుండి మొదలు లేచినటువంటి ఆయనకు యుగ యుగములు ఏం కలిగి ఉండాలా? మహిమ ప్రభావాలు మనకు కలిగి ఉండాలి. అది ఆరాధనకు సాదృశ్యంగా ఉంటుంది. ఆఖరికి మాట చదువుకొని ఇంకా 2 విషయాలను చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక విషయం మాత్రం కలిసి చదువుకుందాము, తర్వాత ఆరాధనకు వెళ్ళిపోతాం. తెస్సలోనికి రాసిన పత్రిక ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకొని ఆరాధనలకు వెళ్ళిపోదాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం కలిసి చదువుకుందాం. 5వ అధ్యాయము 24వ వచనం. మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైనవాడు కనుక అలాగూ చేయమనేది 2వ మెసేజ్లో చూద్దాం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకస్తుడు. అంటే ప్రభు ఏమై ఉన్నాడో తెలుసుకున్నాం. మనకు ప్రభు మనకి ఏం చేశాడో తెలుసుకున్నాం మనం. కాబట్టి ఇప్పుడు మనం ఏమి చేయాలని ఆయన కోరుతున్నాడంటే, నువ్వు నాకేం చేయవలసిన పని లేదు, మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించు. నీ కొరకై నేను చేసినటువంటి ఇన్ని శ్రేష్టమైన నమ్మకత్వాన్ని బట్టి, నీ పాపాలు క్షమించడాని కొరకై నేను నీ కొరకై కలువరిలో మరణించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. నిన్ను నా ఇంటిలో చేర్చేదాని కొరకై నా ఇంటిని నేను విడిచిపెట్టిన విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నా రాజ్యాన్ని తీసుకుని వెళ్ళేదాని కొరకై, ఆ రాజ్యాన్ని విడిచి నీ దగ్గరికి వచ్చేదాని కొరకై జ్ఞాపకం చేసుకో. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ ప్రభు యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలాగ మనము ఆరాధించుకుంటుంటాం. అందుకని నమ్మదగిన దేవా, ఈరోజు నా హృదయపూర్వకమైన స్థితి ఆరాధన నీకు చెల్లిస్తున్నానని ప్రభుని మనము ఆరాధించుకుంటాం. కనుక ఆ పాట కూడా పాడుతూ వచ్చు. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నమ్మకమైన నా ప్రభు. ఆరోగ్యం పెడదాము. మోకాళ్ళు వనకలిగిన వాళ్ళందరూ మోకాళ్ళు ఉనండి, కళ్ళు మూసుకోనండి. వాక్యం విన్నటువంటి వారు, వాక్యం అనుభవం కలిగినటువంటి వారు, నీవు ఆరాధన కానీ ప్రభు కల్పిస్తే ఆరాధనను స్వీకరించి దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అది ఆరాధన ఉన్న మర్మం.
కాబట్టి మనం పరీక్షించుకొని మొట్టమొదటిగా ప్రభువా నేను ఆరాధించబోతున్నాను, నేను నీకు అర్పించుకోబోతున్నాను, నేను స్తుతులు చెల్లించుకోబోతున్నాను, నీ గొప్పతనాన్ని నీ మహిమను నా కొరకు చేసిన వాటిని కొనియాడబోతున్నాను ప్రభువా. నా ఆత్మతో నీ ఆత్మతో నన్ను సిద్ధపరుచు, నేను ఆత్మతో నేను ఆరాధిస్తానని ప్రభు మనము ఆరాధించేవారిగా ఉండము కాక. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధించి వెళ్ళిపోతారు, చిన్న బిడ్డలందరూ కూడా వెళ్ళండి. ఆ తర్వాత పోయిన వారం ఎవరికైతే ఆరాధన సమయం ఇవ్వలేకపోయినామో వారు మొట్టమొదటిగా ఆరాధించండి, తర్వాత వారు మిగతా ఆరాధించండి. రెండు ఆరాధనలో ప్రవేశిస్తాం. క్షమించినందుకై మనసారా మిమ్మల్ని పూజించి కీర్తిస్తూ వస్తున్నాను నాయన. క్షమించడమే కాదు ప్రభా తండ్రి, తిరిగి నన్ను సంఘంలో సహవాసంలో ప్రభా మీరు చేరుస్తూ వచ్చారయ్యా. నేను ఒంటిగా ఉంటే పడిపోతానని ప్రభా, నాకు ప్రభా తండ్రి నాయన మీరు ఇచ్చినటువంటి సంఘాన్ని బట్టి ప్రభా, అనుదినము నన్ను పోషించడానికి మీరు ఇచ్చిన అందరి సేవకులను బట్టి కూడా మనసారా మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. నాటి నుండి ప్రభా నేటి వరకు తండ్రి నాయన ఆయా సమయాల్లో ప్రభా తండ్రి పడిపోతున్నటువంటి సమయాలలో ప్రభా ఇరుకుల్లో ఇబ్బందుల్లో దుష్టత్వంలో నన్ను కాపాడుచు ప్రభా, భద్రపరుస్తూ ప్రభా నిరీక్షణ కలగజేస్తూ వచ్చినారని బట్టి మనసారా హృదయమారా ప్రభా మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఎదుర్కొనవద్దు నీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీ బంగారు పాదములు సమర్పిస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు ఏంటండి మేము కలిగిన దేవ మీకు పరిశుద్ధిగా అనువైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు స్థితిస్తున్నాం. కాచి కాపాడి పదకొంచి బిడ్డల మధ్య నేను కూడా చేయలేదు స్థితించి ఆరాధించిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. నా యొక్క జీవితంలో నేను కూడా తండ్రి ఒకప్పుడు ఈ పాపంలో లోకంలోను కానీ నా యొక్క దోషం బట్టి నా యొక్క పాప జీవితం బట్టి నశించుకోవాల్సిందిగా తండ్రి దేవా నా ఎలా మీకు కనికరం దయాలను చూపించి తండ్రి దేవా నా పాపం నుండి నా దోషం నుండి దేవ విడిపించి దేవ నమ్మకస్తులని దేవుడిగా ఉన్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ. తండ్రి నాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి మీకు స్తుతిస్తూ కనపడుతున్నాను. అంత మాత్రమే కాదు ప్రభావ తండ్రి దేవా నన్ను దోషం నుంచి విడిపించి తండ్రి దేవా మీకు కుమారుడి సహవాసాన్ని ఇచ్చి దేవా మీకు సంఘంలో చేర్చిన మీకు ప్రేమతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ. నా ఎడల తండ్రి దేవా మీరు చూపిన యొక్క ప్రేమకు కంచినాన్ని బట్టి మీకు స్తుతిస్తూ కనపడుతున్నాం. అంత మాత్రమే కాదు ప్రభావ సంఘంలో చేర్చబడినప్పుడు కూడా తండ్రి అనేక సార్లు
బలపరచడానికై తండ్రి నమ్మకస్తులుగా నమ్మదగిన దేవుడిగా ఉన్నదాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ మీకు స్థుతిస్తున్నాం తండ్రి ఈ చేసిన బయలు ఉపకారాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఎడల ఈ కలిగినటువంటి ఆ యొక్క ప్రేమ ప్రణాళిక పడి స్థుతిస్తున్నాం ప్రభావ అంత మాత్రమే కాదు ప్రభావ ఒకప్పుడు పరజయుడిగా ఉన్నటువంటి వాడిని దూరస్తులు ఉన్నటువంటి వాడిని దేవుడు లేనటువంటి వాడిని ప్రభావ అటువంటి వాడిని నన్ను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఈ ప్రియబిడల మధ్య చేర్చి తండ్రి మీ యొక్క రాజ్యంగాను తండ్రి దేవ మీ యొక్క తండ్రి దేవ మీ యొక్క జనంగాను చేసుకున్న దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఇంత మాత్రమే కాదు ప్రభావ తండ్రి మీ యొక్క పరిశుద్ధ పట్టణంలో తండ్రి నేను కూడా ఏకస్తుడిగా తండ్రి యొక్క పరిశుద్ధ మహిమగల పట్టణానికి తండ్రి ఏకజనంగా తండ్రి నన్ను కూడా చేర్చిన మీ యొక్క ప్రేమతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను ఈ రీతిగా తండ్రి నా ఎడల మీకున్నటువంటి ఒక ప్రణాళికను యొక్క ఉద్దేశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రీతిగా నా ఎడల మీకు కలిగి ఉన్న దానికి తండ్రి ఇది చేసిన గొప్ప కార్యానికి నేను నియమించి వనాన్ని తీర్చుకోవాలని నాకు ఇష్టంగా అనుగ్రహించినటువంటి ఆ రక్షణ పాత్రం చేయబోయి నా స్థితిని ఆరాధన నా ప్రభుత్వ రక్షణ స్పష్టమైన నామం మీకు అర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. సహోదరులు వారు ఎవరైతే ఆరాధించలేకున్నారో వారు మొదటిగా సమయం తీసుకునండి ఆరాధించారు.